ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమస్యల్ని నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్. నంద్యాలలో అంగరంగ వైభవంగా మేళ తాళాలతో చెరువులో నిమజ్జనం చేసిన వినాయకులు నీటిలో పైకి తేలాయి. నంద్యాల కళారాధన మాతృభూమికి కలార్చిన సాంస్కృతిక పోటీలు ప్రారంభించిన రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాలలో యువతకు తక్కువ ధరకే డార్లింగ్ ఫ్యాషన్ మెన్స్ వేర్ గొప్ప ప్రారంభించిన మహబూబ్ సాహెబ్ హఫీజ్. నంద్యాల పాణ్యం నూతన రైల్వే లైన్ తనిఖీ. గుంటూరు గుంతకల్లు రైల్వే డబుల్ లైన్ మరియు ధృవీకరణ రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవి. నంద్యాల నిమజ్జనానికి వెళ్లే భక్తులకు ఉచితంగా రుచికరమైన అల్పాహారం వితరణ ఏర్పాటు చేసిన కోట సత్యంను అభినందించిన భక్తులు. వరద ముప్పు, నీటిలో మునిగిపోయిన పంట పొలాలు, రైతులను ఆదుకోవాలని జాయింట్ కలెక్టర్ కు వినతి. నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో కూలిన మట్టి మిద్దె శిథిలాల కింద చిక్కుకున్న భార్య భర్తల్ని కాపాడిన స్థానికులు. నంద్యాలలో ఉనికిని కోల్పోతున్న టిప్పర్ లారీలు, కిరాయిలు లేక విలవిల్లాడుతున్న యజమానులు. దేశవ్యాప్తంగా ప్రజల నమ్మకం ఆదరణతోనే జీవిత బీమా సంస్థ 69వ వార్షికోత్సవాలు. ఆళ్లగడ్డ ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసులు. అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే సమస్యలే నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఆర్జీలను అధికారులు నిర్లక్ష్యం చూపకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ప్రజలు జిల్లా నలుమూలల నుండి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి తమ సమస్యల పరిష్కారం కోసం పీజీఆర్ఎస్ సమావేశానికి వస్తుంటారని, అధికారులు వారి సమస్యల్ని గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆర్జీదారులకు ఇచ్చే ఎండోర్స్మెంట్ వారికి అర్థమయ్యే విధంగా స్పష్టంగా ఇవ్వాలన్నారు. ఆర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండా నిర్దేశించిన గడువు లోపల పరిష్కరించాలన్నారు. ఇదేముంటే పాస్బుక్లో ఏమైనా డాక్యుమెంట్ ఉంటే తీసుకోండి. చూడండి భారతీయ సంప్రదాయం ప్రకారం మొదటి పూజ గణనాథునికి చేయడం జరుగుతుంది. ప్రతి ఏటా మొదటిగా గణనాథుని విగ్రహాలు పెట్టి అంగరంగ వైభవంగా 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలా మట్టితో తయారు చేసిన విగ్రహాలు అయితే వెంటనే కరిగిపోవడం జరుగుతుంది. కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మిశ్రమంలో విగ్రహాలు పెట్టడం నిమజ్జనం తర్వాత కూడా అలానే దర్శనమిస్తున్నాయి. దీంతో విగ్రహాల వైపు చూసే వినాయక భక్తులకు గుండె తరుక్కుపోతుంది. మరోపక్క చెరువులో నీళ్లు కలుషితం అవుతున్నాయంటూ అధికారులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అవకాశం ఉన్నంత వరకు మట్టి వినాయకుని పూజిద్దామంటూ వేడుకుంటున్నారు. నంద్యాల చిన్న చెరువు కట్టలో 5 రోజుల పాటు పూజలు అందుకున్న వినాయకుడు 5వ రోజు నిమజ్జనం వేళ మేళ తాళాలతో అంగరంగ వైభవంగా రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకుంటూ ఊరేగింపుగా చెరువులో నిమజ్జనం చేశారు వెళ్లారు. తెల్లవారి చూసేసరికి చెరువులో 5 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు నీళ్లపై తేలుతూ ఉంటే ఒక్కసారిగా గుండె బరువెక్కి పోయింది. మా గణనాథుడికి 5 రోజుల పాటు పూజలు చేస్తే ఈ రోజు తెల్లవారేసరికి నీళ్లపైన తేలుతూ ఉంటే కళ్ళల్లో నీళ్లు వస్తుంటాయంటూ భక్తులు చేస్తున్నారు. అక్కడ చూస్తే వినాయకుడి విగ్రహం పైన కొంతమంది వ్యక్తులు ఎక్కి తొక్కుతూ ఉంటే చెప్పలేనంత బాధ వేస్తుంది. ఇలాగా మా కళ్ళకి వినాయకుడి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. మట్టి వినాయకుడిని పూజించాలి. మట్టి వినాయకుడిని పూజించినట్లయితే పర్యావరణానికి హాని ఉండదు. ఇలా విగ్రహాలు కనిపించవని అంటున్నారు. పైగా చెరువుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వేయడం వల్ల కలుషితం నీరు అవుతుందని, ఆ నీళ్లు పొలాల్లోకి వెళ్తే ఆహారం కూడా కలుషితం అవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికన్నా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు విడనాడి మట్టి వినాయకుడిని పూజించాలంటూ వినాయక భక్తులు కోరుకుంటున్నారు. ఇలా చెరువుల్లో విగ్రహాలు దర్శనమిస్తే హిందూ ధర్మానికే అనర్థమని పండితులు కూడా చెబుతున్నారు. ఇట్లా అంతా వేస్ట్ చేస్తున్నది. మట్టి విగ్రహం అంటే మంచిగా కరిగిపోయి ఉండేది కదా. దీనివల్ల పొల్యూషన్ ఇదంతా వేస్ట్ కదా. అంత కాస్ట్ పెట్టి అంత మంచి విగ్రహాలు తెచ్చి చివరికి ఇట్లా వేసేసినారు. ఏమి ఉపయోగం ఏం లేదు. మనం 5 రోజులు చేస్తున్నాం చూస్తున్నారు కానీ దానివల్ల మట్టితో చేసిన చిన్న గణపతి తెచ్చి పూజించినా మనకి మంచిగానే ఉండేది కదా. దీనివల్ల వాటర్ పొల్యూషను చేసిన మనం అంత ఇష్టంగా పూజించిన గణపతులు అన్నీ ఎట్లా పడిపోయి ఉన్నాయి కదా. కళ్ళ చూసి బాధ చాలా బాధగానే అనిపిస్తుంది. జై గణేష్ మహారాజ్కి జై. నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి గణేష్ ఒక వ్రతాన్ని ఆచరించి ఈ విధంగా నిమజ్జనం చేయడం జరిగింది. ఆ చేసే ఒక నిమజ్జనము మనము మట్టి గణపతిని వాడితే అన్నిటికీ ఉపయోగంగా ఉంటుంది. ఈ ఒక వాటర్ కూడా కాలుష్యం లేకుండా మంచిగా ఉంటుందని నంద్యాల ప్రజలకందరికీ భక్తి రసంగా తెలియజేసుకుంటున్నాము. ఈ ఒక సంవత్సరం ఇలా ముగిసింది. వచ్చే సంవత్సరం కూడా మీరందరూ మట్టి గణపతులను వాడాలని, పర్యావరణాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే నంద్యాల భక్త బృందం 5 రోజులు పూజలు అందుకునే విగ్రహాలు మీరు చూస్తే ఏమనిపిస్తుంది? విగ్రహాలు చూస్తే ఈ ఒక విగ్రహాలు చూసి నిమజ్జనానికి మేము కూడా ఈ రాత్రి అంతా జరిగింది కాబట్టి చూడడానికి వచ్చాము. చాలా బాధాకరంగా ఉంది. విగ్రహాలు కూడా సగం మునిగినాయి, సగం మునగలేదు. ఇలా చేయడం కూడా పద్ధతి కూడా కాదని భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని మేము అనుకుంటున్నాము. కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే మండపాలు నిర్వహించే నిర్వాహకులు కూడా మారాలి. ఖచ్చితంగా ఎత్తైన విగ్రహాన్ని కాదు, మట్టితో తయారు చేసిన చిన్న విగ్రహమైన మట్టితో తయారు చేసిన విగ్రహాలు మనం ప్రతిష్టే పర్యావరణాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాము. దాంట్లో మనం కూడా భాగం పంచుకోవాలని కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. 5 రోజులు నిర్విఘ్నంగా జరిగినటువంటి పండగ ఈరోజు ఉదయంతో నిమజ్జనంతో కార్యక్రమంతో పూర్తయింది. నంద్యాల పట్టణంలో చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అలాగే నంద్యాల పట్టణ ప్రజలకు చిన్న మనవి ఏమంటే, మనం చూస్తున్నట్లయితే నంద్యాల చెరువులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు చాలా పైకి కనపడడం ఒకటి, తర్వాత పైన తేలుతూ కనపడడం. అయితే చిన్న విన్నపం ఏమంటే, మనమందరం ఒకటై మట్టి విగ్రహాలను పూజించడం వల్ల మనం వేసిన విగ్రహం వెంటనే 5 నిమిషాలకే నీళ్ళల్లో కరగడం, తర్వాత లోపల ఉన్నటువంటి కర్రలు బయటికి తీయడం జరుగుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేయడం వల్ల మళ్ళా ఇవే నీళ్ళల్లో నీళ్లు కరగక పూడు తీయక అవి కడ్డీలు, మన పిల్లలు ఎవరైనా ఈత కొట్టేటప్పుడు కడ్డీలు పుచ్చుకోవడము, అలా రకరకాలుగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని నంద్యాల పట్టణ ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని రాబోయే తరంలో మంచి మట్టి విగ్రహాలు మనకు కర్నూలు, హైదరాబాద్ నుంచి చాలా నంద్యాల పట్టణంలో ఇప్పటికి 20 నుంచి 25 విగ్రహాలు మట్టి విగ్రహాలు పెట్టారు. వాళ్ళ విగ్రహాలు చాలా ప్రశాంతంగా మునిగిపోయాయి, ఎక్కడ కనపడటం లేదు. మనకు కనపస్తున్నదంతా ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు. అవి మునగవు. తర్వాత వాటి కడ్డీలు కూడా ఈత కొట్టడానికి వచ్చిన వాళ్లకు పుచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి చిన్న విన్నపం ఏమంటే, మట్టి విగ్రహాలను పూజించండి. చెరువులో నీళ్లను కాలుష్యం కాకుండా మంచి వాతావరణంలో మనం నిమజ్జనం చేసుకుందాం. జై శ్రీరామ్, జై గణేష.
నంద్యాల కళారాధన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల లయన్స్ క్లబ్ ఐఎంఏ సంయుక్త నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి కమిషన్ సాంస్కృతిక శాఖ సహకారంతో ప్రతి ఏటా గత 24 సంవత్సరాలుగా నిర్వహించే మాతృభూమికి కళార్చన పోటీలు సోమవారం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ప్రారంభమయ్యాయి. కళారాధన అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్ రావు అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ నిర్వహణలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి పోటీలు ప్రారంభించారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి ఈ పోటీలను గత 24 సంవత్సరాలుగా వరుసగా ప్రారంభించడం విశేషం. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడారు. కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్యాలలో గత 25 సంవత్సరాలుగా విద్యార్థుల్లో దేశభక్తి భావాల్ని పెంపొందించే దిశలో వారిలోని సృజనాత్మకత శక్తిని ప్రోత్సహించే విధంగా అనేక రకాల పోటీలు క్రమం తప్పకుండా నిర్వహించడం అభినందనీయమన్నారు. నంద్యాల కళారాధన సాంస్కృతిక సంస్థ 2000 సంవత్సరంలో ప్రారంభించబడి ఈ సంవత్సరం రజతోత్సవ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సంవత్సరం అనేక కార్యక్రమాలని రజతోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్నాం. కళా సాధన వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించాం. ఇప్పుడు మాతృభూమి కళార్చన దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆగస్టులో నిర్వహించే వాళ్ళం. ఆగస్టులో పరీక్షలు ఉన్న దాని సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదీ నుండి 14వ తేదీ వరకు రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఎన్టీఆర్ మున్సిపల్ టౌన్ హాల్లో ఈ పోటీల్ని నిర్వహించడం జరుగుతోంది. ఈ రోజు మొట్టమొదటి పోటీల్ని గత 24 సంవత్సరాలుగా కూడా డాక్టర్ రామకృష్ణారెడ్డి సారు ఈ పోటీల్ని ప్రారంభిస్తున్నారు. ఈ 25వ రజతోత్సవ సంవత్సరంలో కూడా సారే ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజు లఘు చలనచిత్ర విశ్లేషణ, చిత్రపట విశ్లేషణ, లేఖా రచన, కవితా రచన, తెలుగులో మాట్లాడటం పోటీలు నిర్వహిస్తున్నాము. రేపు 2, 3 తేదీల్లో దేశభక్తి పాటలు, సాధారణ పాటలు, జానపద పాటలు, శాస్త్రీయ పాటల్లో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో సోలో బృందగానం పోటీలు, వాద్య సంగీతం పోటీలు, మూకాభినయం పోటీలు, మిమిక్రీ, వెంట్రలాక్విజం నిర్వహిస్తున్నాము. 4వ తేదీ ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ పిల్లలకి రైమ్స్ పోటీలు, అదేవిధంగా సబ్ జూనియర్, జూనియర్ విభాగాల్లో పద్యపఠనం పోటీలు. 5వ తేదీ చక్కటి చేతివ్రాత పోటీలు హిందీ, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహిస్తాము. 6, 7 తేదీల్లో శాస్త్రీయ నృత్యాలు, ఆధునిక నృత్యాలు, జానపద నృత్యాలు, దేశభక్తి నృత్యాలు సోలో విభాగంలో, బృందన విభాగంలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలు నిర్వహిస్తాం. ఇంకా అనేక రకాలైనటువంటి పోటీలు 14వ తేదీ వరకు నిర్వహిస్తాం. కాబట్టి నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులు, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులందరూ ఈ పోటీల్లో పాల్గొనాల్సిందిగా, వారిని ప్రోత్సహించాల్సిందిగా తల్లిదండ్రులని, పాఠశాల యాజమాన్యాలని కోరుతున్నాను. అమ్మాయి దాదాపుగా 4th ప్లేస్కి వచ్చి 10,000 రూపాయల ప్రైజ్ని కూడా ఆమె తీసుకోవడం జరిగింది. దాదాపుగా మన క్రీడా భారతి ఆధ్వర్యంలో. సో అట్లాంటి అవకాశం కూడా మీకుంది. అలాంటి క్రీడా భారతి త్వరలో జరగబోతోంది. ఎగ్జామ్ 14వ తేదీన ఆ ఎగ్జామ్ ఉంది. దానికి అందరూ 20 రూపాయలు పెట్టి రిజిస్టర్ చేసుకోవచ్చు. దానికి మొదటి ప్రైజ్ అయితే 1,00,000 రూపాయలు ఉంటుంది, ఒకరికి ఇస్తారు. రెండో ప్రైజ్ అయితే 50,000 చొప్పున ఇద్దరికి ఇస్తారు. మూడో ప్రైజ్ 25,000 చొప్పున నలుగురికి ఇస్తారు. 10,000 రూపాయల చొప్పున 4వ ప్రైజ్ 10 మందికి ఇస్తారు. సో మీరు 20 రూపాయల కోసం అనేటువంటిది కాకుండా 12 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులు, 25 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ క్రీడా జ్ఞాన పరీక్షలో పాల్గొనవచ్చు. క్రీడా జ్ఞాన పరీక్షలో ప్రైజ్ మనీ కంటే కూడా ఆ యొక్క నాలెడ్జ్ సంపాదించుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు వీళ్ళు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం అలాంటి పరీక్షల్లో మీరు పోటీ పరీక్షల్లో పాల్గొని నెగ్గడానికి, ఆ తర్వాత భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అవసరమైనటువంటి వాటిని కూడా ఫేస్ చేయడానికి సులభంగా ఉండడం కోసం ఇలాంటి పరీక్షలన్నీ ఉపయోగపడతాయి. ఈరోజు నిజంగా ఫిల్మ్ చూపించి మీ యొక్క దాని ఐడియాలజీ ఎలా ఉంది అన్న దాన్ని వాటి మీద ఒక టెస్ట్ లాగా కండక్ట్ చేస్తున్నానని చెప్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి ఈ ప్రయత్నాలు. వీటి ద్వారా పిల్లలు ఖచ్చితంగా పైకి వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి ఆలోచనతో ఇంకా విద్యార్థులు మీరు మీ ఫ్రెండ్స్ని కూడా భవిష్యత్తులో జరిగేటువంటి నెక్స్ట్ జరిగేటువంటి కార్యక్రమాలకంటే ఈ రోజు నుంచే ఈ కార్యక్రమం చూసిన తర్వాత రేపు ఇంకా కొంతమందిని ఫ్రెండ్స్ని పిలుచుకొని వచ్చి రాయించే పరిస్థితికి రావాలి.
డార్లింగ్ ఫ్యాషన్ మెన్స్ వేర్ గొప్ప ప్రారంభం స్థానిక నంద్యాల పట్టణంలోని మున్సిపల్ హై స్కూల్ వద్ద డార్లింగ్ ఫ్యాషన్ మెన్స్ వేర్ ను ఏర్పాటు చేసిన షేక్ అలీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ప్రారంభానికి ముఖ్య అతిథులుగా మహబూబ్ సాహెబ్ హఫీజ్ ను ఘన స్వాగతం పలికారు. అనంతరం డార్లింగ్ ఫ్రెండ్ షాప్ ను ప్రారంభించారు. పట్టణంలో ఎక్కడ లేని విధంగా యువతకు కొత్త డిజైన్లతో జీన్ ప్యాంట్లు, టీ షర్ట్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తక్కువ ధరకి 1000 రూపాయలకి 4 షర్ట్స్, 3 జీన్స్ ప్యాంట్లు ఆఫర్ పెట్టడం అభినందనీయం. షేక్ అలీ అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడారు. నంద్యాల మున్సిపల్ హై స్కూల్ వద్ద షేక్ అలీ డార్లింగ్ ఫ్యాషన్ మెన్స్ వేర్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని, యువత తమ సమయాన్ని ఖాళీగా తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకోకుండా ఇలా ఏదో ఒక చిన్న వ్యాపారాలు పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని, యువతకు తక్కువ ధరకు జీన్స్, టీ షర్ట్స్ ఏర్పాటు చేయడం యువతకు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని, ప్రతి ఒక్కరూ ఫ్యాషన్ మెన్స్ వేర్ లో కొనుగోలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ సాహెబ్, హఫీజ్, మహబూబ్ బాషా, హఫీజ్, కరీముల్లా, అబ్దుల్ రాఫూఫ్, షాహింసా, నూర్ బాషా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాన్బడాలో ఒక షాప్ ఓపెనింగ్ రావడం జరిగినది. చాలా సంతోషంగా ఉంది. డార్లింగ్ ఫ్యాషన్ అనే ఒక షాప్ ఇక్కడ కొత్తగా ఈరోజు సరసమైన ధరలకు పబ్లిక్ సర్వీస్ చేయాలని ఒక సంకల్పంతో మన అల్లుడు ఒక షాప్ని ఇక్కడ ఓపెన్ చేశారు. అందరూ మనం సహాయం అంటే పెద్ద షాపులు చూసి చాలామంది ఈరోజు పెద్ద షాపులు పోతే మనకు ఇది ఉంటుందని భ్రమపడుతున్నారు. అలా కాబట్టి చిన్న షాపులో ఇక్కడ రెంట్ తక్కువ ఉంటుంది, ఖర్చు తక్కువ ఉంటుంది. కాబట్టి ఐటమ్ కూడా, డ్రెస్సులు కూడా చాలా సరసమైన ధరలకు పబ్లిక్కి అందచేయాలని ఒక సంకల్పంతో ఇక్కడ ఒక షాపు ఈరోజు మనం ఓపెనింగ్ చేయడం జరిగినది. అందువలన ఎవరైనా తన నచ్చిన డ్రెస్సులు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి విజిట్ చేయండి, చూడండి. నచ్చిన డ్రెస్సులను తనకు సొంతం చేసుకుంటారని ఆశిస్తుంది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఓపెనింగ్ కాబట్టి ఈరోజు 1000 రూపాయలకు 4 షర్ట్లు ఆఫర్ ఇచ్చడం జరిగినది. 1000 రూపాయలకు 3 పాయింట్లు, 4 షర్ట్లు 1000 రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చాలామంది సద్వినియోగం చేస్తున్నాము. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక సంవత్సరం పట్ల వచ్చే డ్రెస్సులు మీకు 2000లో వచ్చేస్తున్నా అని చెప్పి మీకు మనవి చేస్తున్నాము. త్వరపడండి. ఎందుకంటే కొన్ని రోజులు 2 రోజులు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మీకు తెలియజేస్తున్నాము. ఈరోజు ఓపెనింగ్కి ఆఫీస్ సార్ మామూ గారు, మన ఆఫీస్ భాషా మామూ గారు అందరూ ఓపెనింగ్కి వచ్చి ఘన విధంగా ఓపెనింగ్ చేసినారు. ఇక్కడ మన డార్లింగ్ ఫ్యాషన్స్లో చాలా ఆఫర్స్ ఉన్నాయి. 1000 రూపాయలకి 4 షర్ట్లు ఇస్తున్నాము, 1000 రూపాయలకి 3 పాయింట్లు ఇస్తున్నాము. ప్రీమియం ఫార్మల్ కాంబో మీకు 700కి అందజేస్తున్నాము. కావున కస్టమర్స్ అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह आज चांदबाड़े के अंदर जनाब हाफिज करीमुल्लाह साहब और जनाब हाफिज महबूब बाशा साहब की क़ियादत में बहुत ही अच्छे अंदाज के साथ डार्लिंग फैशन के नाम से एक नया दुकान शुरू किया गया है। अल्हम्दुलिल्लाह ये बहुत ही सुनहरा मौका है नौजवान बच्चों के लिए। बहुत ही अच्छा मौका है कि अच्छे ऑफर के साथ इस दुकान को शुरू किया गया है। नौजवान बच्चों से गुजारिश है कि 1000 रुपये के अंदर 4 शर्ट और 3 जीन्स हासिल करें और हासिल करने का भी यह बेहतरीन मौका है। मैं तमाम बच्चों से गुजारिश करता हूं कि जल्दी करें और इस ऑफर का मौका उठाएं। నంద్యాల పాణ్యం నూతన రైల్వే లైన్ తనిఖీ మరియు ధృవీకరణ, గుంటూరు గుంతకల్లు రైల్వే డబుల్ లైన్ పనుల్లో భాగంగా గుంటూరు నుండి దిగువమెట్ట వరకు అలాగే గుంతకల్ నుండి పాణ్యం వరకు పనులు పూర్తయి ఇదివరకే రైలు తిరుగుతున్న విషయం విదితమై మిగిలిన పనుల్లో భాగంగా పాణ్యం నుండి నంద్యాల వరకు పనులు పూర్తి కావడంతో ఈ కొత్త లైన్ నూతనంగా నిర్మించిన బ్రిడ్జిలు, పాయింట్లు, ట్రాక్ మలుపులు తదితర పనుల్ని తనిఖీ చేసి రైలు తిరుగుటకు సురక్షితంగా ఉన్నాయని ధృవీకరించడం నిమిత్తం రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవి సికింద్రాబాద్ నుండి ప్రత్యేక రైల్లో నేటి ఉదయం పాణ్యం వచ్చేసి పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈ ధృవీకరణ పూర్తి అయితే పాణ్యం నంద్యాల మధ్య నూతన మార్గంలో రైలు రేపు నుండి తిరగడం ప్రారంభిస్తాయి. ఈ దశతో గుంతకల్ నుండి నంద్యాల వరకు పూర్తి స్థాయి డబుల్ లైన్ పూర్తయినట్లు ఈ సందర్భంగా గుంటూరు డిఆర్ఎం శ్రీమతి సుదేష్ణ సేన్ మరియు గుంతకల్లు డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా మరియు దక్షిణ మధ్య రైల్వే విద్యుత్ విభాగ అధికారులు, సేఫ్టీ విభాగ అధికారులు పాల్గొని పరిశీలించారు. నంద్యాల పట్టణంలో నిమజ్జనానికి బయలుదేరిన వినాయకుడు భక్తులు భారీ ఎత్తున నిమజ్జనానికి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిమజ్జనానికి వెళ్లే భక్తులకు 5 సంవత్సరాల నుండి సాయి భవానీ క్యాటరింగ్ అధినేత కోట సత్యం ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులకు ఉచితంగా 4 రకాల అల్పాహారం ఏర్పాటు చేయడంతో భక్తులు అల్పాహారాన్ని స్వీకరించారు. రుచికరమైన అల్పాహారం ఏర్పాటు చేయడంతో భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. నిమజ్జనానికి వెళ్లే వేలాది మంది భక్తులకు అల్పాహారం ఏర్పాటు కోట సత్యం
అభినందించారు. అదేవిధంగా భక్తుల కోసం సత్యం చేస్తున్న సేవలు అభినందిస్తూ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. క్యాటరింగ్ అంటేనే వ్యాపారం చేసుకునేవారు. అలా కాకుండా తనవంతు సహాయంగా భక్తులకు వేలాది మందికి రుచికరమైన అల్పాహారం ఏర్పాటు చేయడం అభినందనీయమని కోట సత్యంకు దేవుని ఆశీస్సులు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ రోజు వినాయక నిమజ్జనం సందర్భంగా కోట సత్యం గారు అన్నదాన ప్రసాదన చేయించున్నారు. ప్రతి సంవత్సరం అందరూ సహకరిస్తున్నారు, బాగా సహకరిస్తున్నారు. అందుకే అన్నదానం చేస్తున్నారు. మా సిబ్బందిగా బాగా చేస్తున్నారు. పని ఇంకా బాగా చేయాలి. నంద్యాల పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుంచి నంద్యాల పట్టణంలో భవానీ సత్యం, కోటా సత్యం, సాయిబ్ భవానీ క్యాటరింగ్ ఆధ్వర్యంలో కోటా సత్యము మరియు వారి సిబ్బంది సహకారంతో మరి వాళ్ళ మిత్ర బృందం అందరి స్నేహితులతో సహకారంతోనే ఇక్కడ దాదాపుగా 5 సంవత్సరాల నుంచి బైపాస్ రోడ్లో ఖచ్చితంగా నిమజ్జనం రోజున, వినాయక చవితి నిమజ్జనం రోజున అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దాదాపు కొన్ని వేల మందికి ఈరోజు ప్రసాద వితరణ జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి మన మంత్రివర్యులైనటువంటి ఫరూక్ అన్న గారి తనయుడు ఎన్ఎండి ఫిరోజ్ గారు, మరి వెదుర్ల రామచంద్రరావు గారు, అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త వీరారెడ్డి గారు ఈరోజు వచ్చి దీన్ని ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది. అందులో భాగంగానే ఈరోజు చాలా ఘనంగా చూస్తూ ఉన్నారు. చాలామంది ప్రజలు దాదాపుగా క్యూలు లైన్లో బారులుగా నిలబడి ఈరోజు అన్నప్రసాద వితరణకు క్రమశిక్షణబద్ధంగా తీసుకుంటా ఉన్నారు. అందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ యొక్క అన్నదాన ప్రసాద వితరణ ఎల్లవేళలా ఇదే విధంగా జరగాలని, ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మా కోటా సత్యం గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ మిత్ర బృందానికి మరియు వాళ్ళ సహచర సిబ్బందికి అందరికీ కూడా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. వర్షాలకు మండలంలోని భవనాశి నది, శుద్ధవాగు, ఒద్దుల వంకల పరివాహక గ్రామాలైన చెలిమిల్ల, ఇస్కాల గ్రామంలో పంట పొలాలు నీటిలో పూర్తిగా మునిగాయి. 5 రోజుల పాటు పూర్తిగా నీటిలోనే ఉండడంతో పైర్లు కుళ్లిపోయి దుర్వాసన వస్తున్నాయి. మరో 4 రోజులు గడిస్తే పంట చేతికొస్తుందనుకునే సమయంలో తీవ్ర నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, వరి, సోయాబీన్ పంటల సాగుకు ఇప్పటికే ఎకరాకు 20,000 ప్రకారం ఖర్చయింది. నల్లమల అడవిలోని వరదరాజస్వామి ప్రాజెక్టు గేట్లను ఈ నెల 11వ తేదీన ఎత్తడంతో భవనాశి, శుద్ధవాగు, ఒద్దుల వంకకు వర్షపు నీరు భారీగా చేరుకుంది. 3 నీటి ప్రవాహాలు ఒక్కటి కావడంతో పైర్లని నీట మునిగాయి. ఒక్కసారిగా ప్రాజెక్టు గేట్లు ఎత్తడం, నీరు పొలాల్లోకి చేరడం, ఆ నీరు శ్రీశైలం బ్యాక్ వాటర్ లోకి వెళ్లేందుకు అనువైన కాల్వలు లేకపోవడంతో పొలాల్లో నీరు సుమారు 5 రోజులుగా నిలిచిపోయాయి. అధికారులు సరైన చర్యలు తీసుకుని ఉండుంటే తమకు ఇంత నష్టం వాటిల్లేదే కాదని అన్నదాతలు మండిపడుతున్నారు. పైర్లు మునిగేంతటి వర్షం కురవలేదని, కేవలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్లనే తీవ్రంగా నష్టపోయామని పేర్కొంటున్నారు. మిల్లా, ఇస్కాల గ్రామాల పరిధిలో సుమారు 600 ఎకరాలకు పైగా మొక్కజొన్న, వరి, సోయాబీన్, ఇతర పంటలు నీటి పాలయ్యాయని రైతులు ఆవేదన చెందారు. ఈ సందర్భంగా రైతులకు న్యాయం చేయాలని నంద్యాల జిల్లాలోని ప్రజా పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. వారి సమస్యలు జాయింట్ కలెక్టర్ కు తెలపడంతో జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ మీకు రైతులకు న్యాయం చేస్తామని, నేనే వచ్చి అక్కడ పరిశీలిస్తామని, రైతులకు అండగా మేముంటామని రైతులకు భరోసానిచ్చారు. రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొన్ని సంవత్సరాల నుంచి సమస్య ఉన్నది. ఈ సమస్య మీరు ఎన్నోసార్లు అధికారులు మొరపెట్టుకుంటే ఏ రోజు వాళ్ళకు చలం లేదు. మీరు గవర్నమెంట్ అధికారులు ఈ సమస్య గురించి విచారణ చేసి, ఏరియల్ సర్వే వేసి ఎలా వస్తుంది వరద, ఏ విధంగా వస్తుంది దాన్ని చర్చించి చూసి మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాము. ఇలా చేయకపోతే మా గ్రామం చాలా తీవ్రమైన నష్టం జరుగుతున్నది. ఇలా నష్టం జరిగిందంటే మా బతుకులు చాలా ఘోరంగా మారుతున్నాయి. కావున అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకొని మా సమస్యను తెలియజేయాలని కోరుతున్నాము. ఇస్కాల గ్రామం, పాములపాడు మండలము. మాకు ప్రతి సంవత్సరం మొక్కజొన్న కానీ, పసుపు కానీ, ప్రతి కూరగాయ పంటలు ప్రతి గ్రామం నుంచి మా ఊరు చెలిమిల్ల ఇట్లా మాకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. బోనాసి ఎస్ఆర్ఎంసి వెడల్పు చేసుకోవడంలో, బోనాసిలో బిల్కు గ్రావెల్ వేసడం వల్ల చాలా ముంపుకు గురైపోతుంది. చాలా 20 ఏళ్ళ నుంచి ఇదే పెట్రోల్ పెట్టేస్తున్నాము. మొత్తం మధ్య కారుకు వచ్చే లోపల మేము నష్టపోతున్నాం. రెండో కారుకు వచ్చే లోపల అక్కడ సిద్ధాపురం నుంచి మన ఈ వరదరాజుల స్వామి ప్రాజెక్ట్ నుంచి మళ్ళీ మధ్య కారు వేసుకున్నారంటే వాళ్ళు నీళ్లు వదలకుండా మధ్య కారు మేము నష్టపోతున్నాం.
రైతులము మేము ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని దృష్టికి మా గ్రామ సమస్యను ముఖ్యంగా వాగు వెడల్పు తర్వాత ఈ పంట నష్టాన్ని గురించి వినతి పత్రం సమర్పించాము. ఈ భవనాశి అనేది దుద్యాల గ్రామం నుంచి చెలిమిల్ల దాటే వరకు మా ఊరిలో ప్రవహిస్తుంది. ఈ భవనాశికి అడ్డంగా చెక్ డ్యాములు నిర్మించడం వల్ల భవనాశి బూడిపోయింది. పూర్తిగా నీరు పైకొచ్చి పొలాల మీద పట్టుకొని పొలాలంతా నష్టపోతున్నారు. పొలం ప్రాజెక్టు అదేవిధంగా వరదరాజుల స్వామి ప్రాజెక్టుకు నీరు అధికమైనందువల్ల అక్కడ గేట్లు ఎత్తినందువల్ల ఆ నీరు కూడా ఎక్కువైపోయి మా యొక్క పంట పొలాలు దాదాపు 800 ఎకరాలకు పైగా మొక్కజొన్న, మిర్చి, పసుపు మిగతా పంటలన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోయినాయి. ఈ సమస్యను ప్రభుత్వము దృష్టిలోకి తీసుకొని రబీ సీజన్ కు ఏదైనా రైతులకు సాయం చేయాలి. అంటే సబ్సిడీ విత్తనాలు కానీ పూర్తిగా ఉచితంగా ఎరువులు కానీ అందిస్తే రైతులు రబీ పంటలను పండించుకొని ఏదన్నా ఉపాధి కల్పించుకుంటారని కోరుకుంటూ మేము ప్రభుత్వానికి ఈ విషయము తెలియజేసుకుంటున్నాము. నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో కూలిన మట్టి మీదే శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరిని కాపాడిన స్థానికులు. సురక్షితంగా బయటపడ్డ వృద్ధులైన భార్యాభర్తలు. కోవెలకుంట్ల పట్టణంలోని సంతపేటలో కూలిన బొగ్గరపు లక్ష్మయ్యకు చెందిన మట్టి మీదే శిథిలాల కింద చిక్కుకున్న భర్త లక్ష్మయ్య, ఆయన భార్య రత్నమ్మలను కాపాడిన స్థానికులు. స్వల్ప గాయాలతో బయటపడ్డ వృద్ధ దంపతులు. కోవెలకుంట్లలో గణేష్ నిమజ్జనం జరుగుతున్న సందర్భంగా చోటు చేసుకున్న ఈ దుర్ఘటన. నంద్యాల జిల్లాలో లారీలు కిరాయిలు లేక ఉనికి కోల్పోతున్నాయి. గత ప్రభుత్వంలో ఇసుక, మెటల్ వంటి భవన నిర్మాణాలకు ఉపయోగించే వస్తువుల ధరలు అస్తవ్యస్తమయ్యాయి. ఇసుక ర్యాంపుల్లో అయిన వారికి కిరాయిలు ఇవ్వడం తదితర కారణాల నేపథ్యంలో జగన్ 5 ఏళ్ల పాలనలో సుమారు 500 టిప్పర్ లారీలను మెయింటెనెన్స్ చేయలేక ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి అయిన కాడికి అమ్ముకున్నారు. కూటమి పాలనలో మంచి రోజులు వస్తాయని ఆశించిన కిరాయిలు నానాటికి తీసుకట్టుగా మారాయని లారీ యజమానులు వాపోతున్నారు. ఒక లారీ మెయింటెనెన్స్ కి నెలకు డ్రైవర్, క్లీనర్ జీతాలు, లారీపై తెచ్చిన అప్పు, ఫైనాన్స్ వాయిదా, ట్యాక్స్లు, లారీ ఇతర మరమ్మతులు మొత్తంగా 1 లక్ష ఖర్చు అవుతుందని లారీ యజమానులు చెబుతున్నారు. నంద్యాలలో 4000 టిప్పర్ లారీలు ఉండగా ప్రధానంగా ఇసుక, మెటల్, మట్టి వంటి భవన నిర్మాణానికి ఉపయోగించే మెటీరియల్ తరలిస్తారు. ఒకవైపు వర్షాలు, మరోవైపు నిర్మాణాలు తగ్గుముఖం పట్టడంతో టిప్పర్ లారీల స్టాండ్ల నుండి కదిలే పరిస్థితి కనబడడం లేదు. రోజుకు జిల్లాలో ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్న టిప్పర్ లారీలో సుమారు 20% లారీలు ఓనర్ కమ్ డ్రైవర్లవే. మరో 20% లారీలు కాస్త ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్న యజమానులవి కాగా మిగిలిన 60% లారీలు కేవలం జీవనాధారం కోసం కిరాయిలకు తిప్పుకునే యజమానులే అంటూ లారీ ఓనర్లు ఆవేదన చెందారు. చూస్తే తక్కువ, డీజిల్ రేటు పెరిగింది, గిట్టుబాటు కావడం లేదు. వీడియో చూసే 200 లారీలు ఉన్నాయి. అంటే లారీ ఓనర్లకమే ఉండేది. మా చూసే చూసిన లోడింగ్, అన్లోడింగ్ ఖర్చులు ఎక్కువ అయిపోయినాయి. డ్రైవరు రోజు కూలీ 1000 రూపాయలు, డ్రైవరు రారు. బండ్లు వదినాయి, మా కంతులు వెళ్ళడం లే, ఏమీ లే. అది మా పరిస్థితి. లారీల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. చెప్పలేకపోతున్నాము, ఏం చేయలేకపోతున్నాము. అట్నే జరిగిపోతుంది. వేరే పని చేత కాదు, ఎక్కడ పోవాలన్నా యాడ్ చేసిన ఇదే అని ఏదో లారీలు పెట్టుకొని తిప్పుకోండి కానీ బాడిగలు దానికి చాలా ఇబ్బంది అయింది. ఒక రోజు ఉంటే ఒక రోజు వేసే వారం రోజులు నిలబడిపోతున్నాయి. ఈ ఏముందోలే కానీ ఈ నెల ఒక రోజే సూపర్లు మా ఫర్టిలైజర్ తోలేదు. తర్వాత మామూలు నిలబడి కంతులు కట్టుకునే దానికి చాలా ఇబ్బంది. వచ్చి పోవాలా లేకుంటే పరిస్థితి దారుణంగా ఉంది. కంతులు అటువంటి కంతులు ఉంటాయి, అంటే అన్ని ఉన్నాయి. 3 రోజులకు ఒకటి, 4 రోజులకు ఒకటి వ్యాగినట్టు వచ్చి లోడింగ్ వ్యాగిలు వస్తేనే దండికి కలుగుతాయి, లేకుంటే తగలవు. దారుణంగా ఉంది పరిస్థితి. ఆలగడ్డలో జీవిత బీమా వారోత్సవాలు ప్రారంభం. దేశవ్యాప్తంగా ప్రజల నమ్మకం, ఆదరణతోనే జీవిత బీమా సంస్థ 69 వసంతాలు పూర్తి చేసుకుందని ఆలగడ్డ ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు. జీవిత బీమా సంస్థ కార్యాలయంలో సోమవారం జీవిత బీమా వారోత్సవాల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ ఏవి రామసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మేనేజర్ శ్రీనివాసులు మాట్లాడారు. జీవిత బీమా సంస్థ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద సంస్థగా అభివృద్ధి చెందడానికి పాలసీదారులకు అందిస్తున్న నాణ్యమైన సేవలే కారణమన్నారు. అందుకు సహకరించిన డెవలప్మెంట్ ఆఫీసర్లు, సిఎల్ఐఏ ఏజెంట్లు, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఏజెంట్ మిత్రులకు, సిఎల్ఏ మిత్రులకు, డెవలప్మెంట్ ఆఫీసర్ మిత్రులకు, మన స్టాఫ్ మెంబర్స్ అందరూ, ఎల్ఐసి స్టాఫ్ మెంబర్స్ అందరికీ ఈ 69వ సంవత్సర వార్షిక శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మా ఆళ్ళగడ్డ శాఖ తరఫున తెలియజేస్తున్నాను. సో 1956 సెప్టెంబర్ 1వ తేదీన మన ఎల్ఐసిని నేషనలైజ్ చేయడం జరిగింది. అంటే అంతకుముందు ఉన్న ప్రైవేట్ కంపెనీలన్నింటినీ మోసం చేస్తున్న అనే ఉద్దేశంతో అప్పుడు గవర్నమెంటే నెహ్రూ గారి ఆధ్వర్యంలో దీన్ని నేషనలైజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 69 సంవత్సరాలు ఈ రోజుతో 69వ సంవత్సరాలకు మనం అప్రహితంగా అంటే దాదాపు మనకు నోబడి బీటర్స్ మనం కంటిన్యూస్గా మనదే ప్రోగ్రెస్లో ఉంటూ ఇప్పటికి ఈరోజు ఎన్నో 25 ప్రైవేట్ కంపెనీలు వచ్చినప్పటికీ కూడా మనం 66% షేర్తో అగ్రస్థానంలో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నందుకు మీకు ప్రజలకు అందరికీ మా తరపున సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఈ రోజుకు తీసుకుంటే మన యొక్క కార్పొరేషన్ యొక్క టోటల్ అసెట్స్ వచ్చేసి 56,22,22,930 కోట్ల రూపాయలు. అంటే 100 కోట్లతో స్టార్ట్ అయిన 1956లో 100 కోట్లతో మూలధనంతో స్టార్ట్ అయిన సంస్థ ఈ రోజుకు 56,22,930 కోట్ల అసెట్స్ కలిగి ఉంది మనకి టోటల్. సో టోటల్ లైఫ్ ఫండ్ వచ్చేసి 47.84 లక్షల కోట్లతో టోటల్ లైఫ్ ఫండ్ ఉండడం జరిగింది. పోయిన ఆర్థిక సంవత్సరం అంటే 24-25 సంవత్సరంలో మాకు టోటల్ ఇన్కమ్ వచ్చేసి 8,81,000 కోట్ల మాకు ఆదాయం రావడం జరిగింది. దాంట్లో కస్టమర్స్కే 4,16,000 కోట్ల పైబడి మేము పే చేయడం జరిగింది. మిగులు దాంట్లో అది పోగా నెట్ ప్రీమియం ఇన్కమ్ మనకు వచ్చేసి 4,88,148 కోట్లుగా సంస్థ ఉంది. మన యొక్క మొత్తం ఎల్ఐసిలో ఇప్పటికీ దాదాపు 2,048 బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి. శాటిలైట్ ఆఫీసులు అంటే మన ఆళ్ళగడ్డ లాంటి ఆఫీసులు 1,584 త్రూఅవుట్ కంట్రీలో ఉన్నాయి. నెక్స్ట్ డివిజనల్ ఆఫీసెస్ 113 ఉన్నాయి. జోనల్ ఆఫీస్ 8 ఉన్నాయి. సెంట్రల్ ఆఫీస్ 1. సో దీంట్లో మళ్ళీ ఈ సంవత్సరం మనం ముఖ్యంగా భీమా సఖి యోజన కూడా దాదాపు సంవత్సరం నుంచి మనం రిక్రూట్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి చేతుల మీదుగా 1,49,000 మంది ఈ రోజు రిక్రూట్ చేయడం జరిగింది. టోటల్ ఏజెంట్స్ మొత్తం మీద ఇండియా పైన మొత్తం 14,87,000 మంది ఏజెంట్లు ఈ కార్పొరేషన్లో పనిచేస్తున్నారు. సో ప్రతి ఒక్క లూకల్ కార్నర్ అంటే ప్రతి ఒక్క రూరల్ ప్లేస్కి అయితే అర్బన్ ప్లేస్ ప్రతి ఒక్క చోట ఎల్ఐసి దిగ్విజయంగా నడుస్తుంది. ప్రతి ఒక్క ఏజెంట్ మిత్రులు కూడా ప్రతి ఒక్క పాలసీ హోల్డర్ అంటే ఎవరికైతే ఇన్సూరెన్స్ ఇవ్వగలమో వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ కన్వర్ట్ చేయడం జరుగుతుంది. మా దగ్గర రకరకాల ప్రోడక్ట్స్ అనేక రకాల అంటే చిన్నపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు వాళ్ళ ఏజ్కి తగ్గట్టు పాలసీలు ఉండడం జరిగింది, డివైడ్ చేయడం జరిగింది. చిల్డ్రన్ పాలసీలు ఉన్నాయి, మామూలు ఎండోమెంట్ పాలసీలు ఉన్నాయి, మనీ బ్యాక్ పాలసీలు ఉన్నాయి, యూలిప్ పాలసీలు ఉన్నాయి, టర్మ్ పాలసీలు ఉన్నాయి, రకరకాల పాలసీలు, హెల్త్ పాలసీలు ఉన్నాయి. సో కస్టమర్స్ అందరినీ మా రిక్వెస్ట్ ఏమంటే మీ అవసరాలకు తగ్గట్టు మీ యొక్క ప్లాన్ను మీ ఏజెంట్ కలిసినప్పుడు మీ యొక్క ప్లాన్ గురించి కనుక్కొని మీకు ప్రతి ఒక్క పాలసీని తీసుకొని మీ యొక్క లైఫ్కు మీకు కుటుంబ భద్రత కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమస్యల్ని నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్. నంద్యాలలో అంగరంగ వైభవంగా మేళ తాళాలతో చెరువులో నిమజ్జనం చేసిన వినాయకులు నీటిలో పైకి తేలాయి. నంద్యాల కళారాధన మాతృభూమికి కళార్చన సాంస్కృతిక పోటీలు ప్రారంభించిన రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాలలో యువతకు తక్కువ ధరకే డార్లింగ్ ఫ్యాషన్ మెన్స్ వేర్ గొప్ప ప్రారంభించిన మహబూబ్ సాహెబ్ హఫీజ్. నంద్యాల పాణ్యం నూతన రైల్వే లైన్ తనిఖీ. గుంటూరు గుంతకల్లు రైల్వే డబుల్ లైన్ మరియు ధృవీకరణ రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవి. నంద్యాల నిమజ్జనానికి వెళ్లే భక్తులకు ఉచితంగా రుచికరమైన అల్పాహారం వితరణ ఏర్పాటు చేసిన కోట సత్యంను అభినందించిన భక్తులు.
వరద ముప్పు, నీటిలో మునిగిపోయిన పంట పొలాలు, రైతులను ఆదుకోవాలని జాయింట్ కలెక్టర్కు వినతి. నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో కూలిన మట్టి మిద్దె, శిథిలాల కింద చిక్కుకున్న భార్య భర్తల్ని కాపాడిన స్థానికులు. నంద్యాలలో ఉనికిని కోల్పోతున్న టిప్పర్ లారీలు, కిరాయిలు లేక విలవిల్లాడుతున్న యజమానులు. దేశవ్యాప్తంగా ప్రజల నమ్మకం, ఆదరణతోనే జీవిత బీమా సంస్థ 69వ వార్షికోత్సవాలు. ఆళ్లగడ్డ LIC బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.